ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిన సోదరులు ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం పంపిణీకి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధమైంది. ఇవాళ రేపు జరిగే పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిన కుటుంబ సభ్యులు ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈసారి పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ జరగబోతోంది. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? సో ప్రస్తుతం సిచ్యువేషన్ అక్కడ ఏ విధంగా ఉంది? మరికొద్ది సేపట్లోనే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే దాదాపు వేలాది మందిగా ఇప్పటికే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి తరలి వచ్చిన పరిస్థితి. నిన్న అర్ధరాత్రి నుంచే కూడా ఆస్తమా బాధితులు కూడా క్యూ లైన్లలోనే వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం మనం చూడొచ్చు, చేప పిల్లలు కూడా ఇప్పటికే తీసుకువచ్చారు. దాదాపు 150,000 మంది వస్తారన్న అంచనా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 150,000 చేప పిల్లల్ని కూడా సిద్ధం చేశారు. మనం చూడొచ్చు, ఈ చేప పిల్లకు సంబంధించినటువంటి అంటే ఈ చేప పిల్ల నోట్లో బత్తిని కుటుంబం తయారు చేసినటువంటి మందును దీంట్లో పెట్టి ఆస్తమా బాధితులకు కూడా అందజేస్తారు. సో ఇప్పటికే దాదాపు 150,000 చేప పిల్లలను సిద్ధంగా ఫిషరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వారు సిద్ధం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 22 క్యూ లైన్లు, మొత్తం 42 స్టాల్స్ ద్వారా కూడా ఈ చేప మందు ప్రసాదాన్ని కూడా పంపిణీ చేయనున్నారు. పోలీసులు, ఇట్లు జిహెచ్ఎంసీ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. దాదాపు వేలాది మందిగా ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్న పరిస్థితి. నిన్న రాత్రి నుంచి కూడా దాదాపు ఇటు 2 తెలుగు రాష్ట్రాలే కాదు, ఇటు రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మందిగా ఇటు ఆస్తమా బాధితులైతే తరలి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే మంత్రులు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు అధికారికంగా దీన్ని ప్రారంభించబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే చేప మందు ప్రసాదం ప్రారంభం కాబోతుంది. సో కొంతమంది ఇక్కడ ఆస్తమాకు సంబంధించిన బాధితులు నిన్న సాయంత్రం నుంచే వెయిట్ చేస్తామని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. సార్, నా పేరు సుభాష్ అండి. నేను యాప్రాల్ బాలాజీ నగర్ నుంచి వచ్చాను. నాకు కొద్ది రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఆస్తమా ప్రాబ్లం ఉంది. నాకు ఈ చేప మందు గురించి నాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు 75% తగ్గుతుందని చెప్పారు నాకు. నిన్న వచ్చి నేను 4 గంటలకు వచ్చి ఇక్కడ లైన్లో నుంచి ఉన్నాను. ఫస్ట్ టైం లైన్లో దొరికింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏర్పాట్లన్నీ బాగా ఉన్నాయి. थैंक यू। मैं कोटा राजस्थान से आया हूँ। मैं जय श्री राम, श्री राधे राधे। सबसे पहले तो आपके चैनल के माध्यम से मुझे पता चला कि हैदराबाद में मछली की दवाई दी जाती है। कितने बार आ रहे हैं? मैं तीसरी बार आ रहा हूँ। मैं मेरी पत्नी को अस्थमा की शिकायत थी, तो फर्स्ट बार आया हूँ तो 10% आराम हुआ, सेकंड नंबर पे 50% हुआ, और तीसरी बार में बिल्कुल कम हो गया, और तीसरी बार में जड़ से ख़त्म हो जाएगा। तो आप लोगों के माध्यम से मुझे पता चला कि यहाँ पे मछली की दवाई दी जाती है और आराम हो चुका है, और प्रशासन ने भी अच्छा सेवा किया है। इसके अलावा जो भोजन की व्यवस्था भी अच्छी कर रखी है यहाँ पे। మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కుటుంబ సమేతంగా, ఎందుకంటే ఆస్తమా అనేది వంశపారంపర్యంగా ఉండే రోగం కావచ్చు. సో దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే మంత్రులు ఈ చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేయనున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.